ఇప్పుడు మేము రిమ్స్కి వచ్చి రిమ్స్ దగ్గర నుంచి డైరెక్ట్ పాలకొండలకు వెళ్తున్నాం. పాలకొండ పన్నింది ఆ చెట్టును, ఆ చెట్టునా అప్పుడు ఓకే. ఇంకోడు నీళ్ళున్నాయి నీళ్ళల్లో పోతాడు ఫ్రెండ్స్. డైరెక్ట్ మనము ఈ రిమ్స్ చూసుకున్న తర్వాత మనము పాలకొండలకు వెళ్తాము. పాలకొండలో 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి కడుపులో అతలాకుతలమైన అతివృష్టి అనావృష్టి కారణంగా భయంకరమైన దారుణమైన పాలకొండలో వాటర్ ఫాల్స్ వస్తున్నాయా లేదా అని చూడడానికి వెళ్తున్నాం. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి జూమ్ చేస్తా, పర్వతాలన్నీ ఏ విధంగా మంచుతో కప్పబడి మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం టైం చూస్తే 12 గంటల సమయం అయింది మధ్యాహ్నం, అయినా కూడా కొండల మీద మంచు అలాగే ఉంది. అవును, ఈనాకైతే రిమ్స్ దెంకొచ్చినాడు. అదే మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ పాల్గొండలో పోయి మీతో మాట్లాడుతానే ఎండ వచ్చింది. నేను మీతో మాట్లాడుతున్నాను, మీ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అప్పుడే ఎండ వచ్చింది. మిగతాది మనము పాల్గొండలకు చేరుకుంటాము. అక్కడ మనం తదితర జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనేది చాలా ఉధృతంగా ఉన్నాయా లేదా, దాని తీవ్రత ఏ విధంగా ఉంది, కుటుంబాలతో రావాల్సిన లేదని నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇదంతా పాల్గొండలే ఫ్రెండ్స్, ఇవన్నీ అసలు ఎక్సలెంట్ సీన్. అసలు మనకు దగ్గరికి పోయినామంటే విజువల్స్ ఇంకా మంచిగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా షూట్ చేద్దాం మనం, ఎందుకంటే చాలా క్లారిటీగా చాలా చూడదగిన ప్లేస్ అనమాట. పాల్గొండలు ఫ్యామిలీతో రావడానికి, ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ప్లేసు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా అదే ఫ్రెండ్స్ పాల్గొండలు, చూడ చక్కగా ఉంటుంది. చెయ్యి మనం వెళ్దాం దగ్గరికి. ఆల్మోస్ట్ పాలకొండల దగ్గరికి అయితే ఎంట్రన్స్ కడుకోవచ్చు. ఈ రూట్ లో వెళ్ళాలన్నమాట పాలకొండలకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు వచ్చిన పాలకొండలకు వచ్చినాము, ఇది వెళ్ళే రూటు. ఈ విధంగా మనం వెళ్లాల్సి ఉంటది. చాలా అంటే కొద్దిగా క్లిష్టంగానే ఉంటది, పోయే మార్గం అంతా కొద్దిగా చిన్నగానే ఉంటది, కానీ బట్ వెళ్ళాల్సి ఉంటది. ఎందుకంటే చూడ్డానికి ఆ ప్లేస్లు ఇది వెళ్ళే రూట్. ఇది కొద్దిగా క్లిష్టంగానే ఉంటుంది, పోవడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ పోవాలనే అది వ్యూ చూడడానికి మనం కష్టపడక తప్ప. చూడండి కొద్దిగా రిస్క్గా పోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం, పాయింట్ దగ్గరికి. డౌన్ సైడ్ అది ఇది వాటర్ ఫాల్స్, కడపలో పాలకొండల దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫాల్స్. ఇది చాలా వ్యూ ఉంటుంది అనమాట, మంచి లొకేషన్. మీకు చుట్టూ కొండలు, చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటుంది అనమాట అరౌండ్ మనల్ని. బ్యాక్ సైడ్ మాత్రం వాటర్ ఫాల్స్ అనేది పడుతూ ఉంటుంది. మంచి వ్యూ పాయింట్ అనమాట. దగ్గరికి వెళ్దాం మనం, ఇంకో దాని దగ్గరికి వెళ్ళి మీకు చూపెడతాను ఏంటి అనేది. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. పాలకొండ వాటర్ ఫాల్స్ ఈ విధంగా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. వాయిస్ క్లారిటీ వస్తుందో లేదో నాకైతే తెలీదు. ఈ ప్లేస్ వెంట ఇదే పాలకొండలు, కడపలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్. వర్షాలు వచ్చినప్పుడు 3 రోజులు వర్షాలు పడితే ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ వస్తాయి.
చూడడానికి వీకెండ్లో మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి వాటర్ ఫాల్స్ కానీ పైకి వెళ్తే ఇంకా అడ్వెంచరస్ ఉంటుంది. ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. రావడానికి కూడా సింపుల్గా రావచ్చు. రిమ్స్ రూట్లో వచ్చేసి దగ్గరకు వచ్చేసి ఇది పాల్గొండలో అడ్వెంచర్ అవ్వచ్చు. దాని తర్వాత దీని పైకి వెళ్ళామంటే ఇంకా గుంటలు ఉంటాయి, బావులు ఉంటాయి. మంచి పైన కూడా బాగుంది. అయితే కొద్దిగా డేంజర్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వచ్చినప్పుడు. ఇది ఈ వాటర్ ఫాల్స్ వీడియో. కానీ చిన్న వీడియోనే, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛానల్లో వీడియో పెట్టాను. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా వాటర్ ఫాల్స్, ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది, పక్కన కూడా వాటర్ ఫాల్స్ ఉంది. సో మనం అట్లే కొద్దిగా పైకి వెళ్ళామంటే కొండపైన టెంపుల్ కూడా ఉంది, పాలకొండరేశ్వర స్వామి టెంపుల్. అదేవిధంగా కింద మనకి వాటర్ వచ్చేవి అంత చిన్న చిన్న గుంటలు, తామర పూలతో మౌంటైన్స్ అనేవి చూడచక్కగా ఉంటుంది. చుట్టుపక్కల కొండ పర్వత ప్రాంతాలు కాబట్టి మనకు ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీకి వచ్చినప్పుడు. ఇది ఇప్పటికైతే వీడియో ఉండేది. ఈ వీడియో అనేది చిన్నగా వీడియో ఉంటుంది, బ్లాగ్ అనమాట పాల్గొండల గురించి. ఇది ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మనము ఖచ్చితంగా కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. బట్ అది మీరు ఎంటర్టైన్ అయితే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ పేషెన్స్కి. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మనం ఖచ్చితంగా కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.